నా పేరు ఫరీద్ అండి. ఎట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్? కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని హామీలు ఇచ్చింది కానీ వస్తలేవు. ముసలోళ్ళకు 4,000 చెప్పింది, వస్తలేవు. కరెంటు బిల్ చెప్పింది, కొంతమందికి అయింది, కొంతమందికి కాలేదు. నల్ల బిల్లు కూడా ఫ్రీ అన్నారు, అది కూడా కాలేదు. గ్యాస్కి 500 ఇస్తున్నారు, అది కూడా కాలేదు. ఫ్రీ బస్ పెట్టారు కదా, ఎట్లా ఉంది? ఫ్రీ బస్ పెడితే కొంతమంది కొట్లాడుకుంటున్నారు సార్. ఫ్రీ బస్ ఎంత మెల్లగా నడుస్తుంది అది మాకు తెలుసు. అది 1 అవర్లో పోయేది 2 అవర్స్ చేస్తుంది అంతే. ఏం లాభం అది బస్ ఫ్రీ చేసి? ఎట్లుంటది మరి జూబ్లీస్ ఎలక్షన్స్ వచ్చాయి? జూబ్లీస్ ఎలక్షన్ వచ్చినా మా సునీత మేడం రావాలని కోరుకుంటున్నాం మేము. ఎందుకంటే మా గోపీనాథ్ సార్ ఉన్నప్పుడు బీదోళ్ళకి కుక్కర్లు వంచిండు, బతుకమ్మ చీరలని బీదోళ్ళే మా వాళ్ళు అందరు వేసుకుంటూనే ఉన్నారు. మళ్ళీ రంజాన్కి మాకు ప్రతిసారి గిఫ్ట్ వచ్చేది, మస్జిద్ల కాడ నుంచి మమ్మల్ని బట్టలు వంచేది, అవి రాలేవు. ఇంకా క్రిస్మస్కి వచ్చేది, అవి రాలేవు. మళ్ళీ చిన్న క్రిస్మస్ గిఫ్ట్ కూడా వస్తుండే, అది కూడా రాలేదు. ఏం సార్ మళ్ళీ అది తులం బంగారం ఏడొచ్చింది సార్? రాలేదు. అది మీకు అందరికీ తెలుసు కదా, నాతో అడిగేది లేదు. అది ఇస్తే వేరే న్యూస్లో తెలుస్తుంది మీకు మాకు. ఇచ్చిర్రు, ఎవరికి ఇచ్చిర్రు వాళ్ళది ఫోటో తీసి వేస్తారు కదా. ఇప్పటి వరకు అయితే మేము ఫోటోలు కూడా చూడలేము. నాదైతే చూస్తున్నారు మీరు ఫోటో చెప్తున్నారు సార్, వాళ్ళు చెప్తారు. నేను కూడా నేనే గొప్ప అంట, మీరు కూడా మీరే గొప్ప అంటారు. చేసినాక తెలవాలా, మంగటోళ్ళకి తెలవాలా. ఇగో ఇంత బీదాలు ఉన్నాం మేము, అందరం వచ్చినాము. చూడాలా ఆ రోడ్లు చూడు, మొన్న నీళ్ళు నిండి ఎట్లా అయినాయి. మొన్న పార్టీకి పోయినాం మేము వెంకటగిరికి, ఇంతవరకు నీళ్ళు ఉన్నాయి. ఆ పిల్లలు కొట్టుకోపోతే ఏమైపోవాలా చిన్నపిల్లలు? కాంగ్రెస్ కోటేస్తే రోడ్లు వేస్తారట, అభివృద్ధి చేస్తారట. చేస్తారు అంటున్నారు, కానీ మా తెలంగాణ పార్టీ మంచిగా ఉంది. సరే అదే కరెక్ట్. వేస్ట్ అని చెప్పాం సార్, మీకు తెలియాలి. అది ఏ పార్టీకి మేము వేస్ట్ అని చెప్పాము, మీకు తెలియాలి. ఏ పార్టీ చేస్తుంది, ఏ పార్టీ చేస్తలేరు. పథకాలు బంద్ అయితే పథకాలు బంద్ అయితే అవన్నీ సార్. ఇప్పటి వరకు అయితే ఏం పథకాలు వచ్చినాయని అవన్నీ. కానీ మా సునీత మేడమే రావాలి. మా గోపీనాథ్ సార్ అక్కడ గరీబోళ్ళకి ఫంక్షన్ హాల్ కట్టిండు, ఎన్ని గుడిలు కట్టిండు, గుడిలకి మెట్లు కట్టిండు. నేను ముస్లిం సాయి చెప్తున్నా మీకు. మళ్ళీ బీదోళ్ళకు అన్నం పెట్టిండు, పిలిచి మీటింగ్లో కూర్చున్నా కూడా బిర్యానీ తినిపోయారు వాళ్ళు. ఏం చేయలేదు, ఎందుకు చేయలేదండి? చేసినారు మాకు తెలుసు సార్, మా ఇంటికాడ అందరికి చేసినారు, మాకు అంతవరకు అయితే తెలుసు. ఇప్పుడు పార్టీకి వచ్చిననుకో తిన్నాక వాటర్, ఫస్ట్ పార్టీకి నడవంగానే మాకు వాటర్ ఇస్తున్నాడు. ఇంతో అంతా చేస్తున్నారు సార్ మాకు. మా సునీత మేడమే రావాలని కోరుకుంటున్నాను నేనైతే. ఇగో అండి, ఎవరి పేరు చెప్పను, వాళ్ళ ఇష్టం ఉన్న వాళ్ళకు వాళ్ళ ఇష్టం వేసుకుంటారు, మా ఇష్టం వాళ్ళకు మేము వేసుకుంటాం. తెలిసిన వాళ్ళు గొప్పగా చెప్తారు, నేను ఎవరికి ఏం చెప్పాను. అది మీ ఇష్టం, నా ఇష్టం. కానీ మా పార్టీ మేము గెలవాలని మేము కోరుకుంటున్నాం అంతే, రావాలని అంతే. अब ये बोलते कैमरे ले रहे, जब कैमरे नहीं लिए कुछ नहीं मालूम रहा। घर में जो बच्चा है भावा वो है, उनको 2-2,500 देते बोले। हाँ 2,000 जो है, जब उन्होंने आके 2,000 करे, 4,000 के 4,000 के 200 की जगह 2,000 करे। फिर अब 4,000 करते बोले, 4,000 छोड़कर 4 पैसे नहीं है, वो 2,000। जो ज़ईफ है 106 साल के, उनकी पेंशन नहीं है, तो बोलो कैसा होगा, कैसा जिएंगे? लंगड़े हैं, अंधे हैं, देना ना उनको, कुछ भी नहीं है ना। तो गैस पे और बढ़ गए पैसे, 500 में करते बोले, 5 पैसे ने कम करे, उल्टा 950 में आ गया। फिर लाइट का बिल बोले 4 वक्त फ्री में, रहमत नगर, वो भी नहीं कम हुआ। फ्री बस कैसे है? फ्री बस हमारे को चलने चाहता देखो, तो हम बस ये रख के हम फ्री बस में कैसे जाते? फ्री बस में कैसे जाते? एक को एक मार ले रहे, एक को एक तोड़ ले रहे, गिर रहे, मर रहे, नहीं मर रहे, आईने के सामने खड़े होके। ठीक है, देखो अब कौन जीते वो ऊपर वाले को मालूम, तुमने में नहीं। देखो सास बना के रखी, भाव बांट रहे, वो भी कैसा आइस वालों को दे रहे उन्होंने। 4,000 दे रखा था ना आपको। तुम बोलते तो मैं बुकलाती थी ना, बुकला के बता देती थी, बुक में मालूम था। ऐसा बोलते उसी फिर बोल रहे, अब इलेक्शन होगा, बात ठंडे पर सब खत्म हो गई। जितने अब आपके नए टायर मतलब
उन्होंने तो केसीआर अन्ना अच्छे हैं, उन्होंने जितने भी काम करे बहुत अच्छा करे, लेकिन अब जितने भी जिसके भी हस्बैंड उनका डेथ होगा उनको तो एक वजीफ़ा नहीं हुआ, जिसका वजीफ़ा नहीं हुआ उनके वजीफे करो। जो मासूम जो बैठे हुए जिसको घरा नहीं मिला उनको घरान दे दिए, जो के घरा है उनको डबल टिबल घरान दे दिए, जो गरीब है उनको इंक्वायरी करके आप लोग घरान देना। हाँ, वो घराने दे के जिसके घरा डबल टिबल उन लोगों को घरान दिए। आप गरीब लोगों के घर जाके मालूम करके देख के घरा तो देना। अब जिसके वजीफे नहीं है, जो गुजर गए, जो मर गए, अब डेट होगा उनको तो वजीफे करना। फ्री बसा कर दिए, लड़ लो वो कर लो बोल के दे दिए। जो है जो गरीबा है जिसके बस्तियों में जाके इंक्वायरी करके आप लोग उन लोगों को हेल्प करना, सर्वे करके उन लोगों को देना। आप लोग बोलो जिसको नहीं दिया उनको डबल है घर वालों को घरान दिलाए। आप ऐसा होता क्या सर? బై ఎలక్షన్లో బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉండబోతున్నాయి. ఎందుకంటే 22 నెలల నుంచి కాంగ్రెస్ ఏమీ చేయలేదు. ఆ విషయం ప్రజలందరికీ తెలుసు కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ ఇక్కడ విజయం సాధిస్తుందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే తప్పకుండా మేము గ్రౌండ్ లో తిరుగుతున్నాము, ఎక్కడ తిరిగినా సరే పబ్లిక్ కూడా ఏమంటున్నారంటే ఈ 22 నెలలలో మేము ఎంతో వెనుకబడిపోయాము, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా బాగుండే, అదే మళ్ళీ రావాలి. అంటే ఈ ఉప ఎన్నిక వల్ల ప్రభుత్వం మారకపోవచ్చు, కానీ రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయం మాత్రం ప్రజలందరికీ రాష్ట్రం అందరికీ తెలవడానికి బీఆర్ఎస్ తప్పకుండా గెలుస్తుంది కూడా. ఇక్కడ మైనారిటీలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారని వాళ్ళు చెప్పుకుంటున్నారు, మరి నిజంగానే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా? మరి మంత్రి పదవి కూడా వచ్చిందిగా. మైనార్టీలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటే లాస్ట్ టైం ఎలక్షన్లలో అజారుద్దీన్ నిలబడ్డాడు. అజారుద్దీన్ ఎలా ఓడిపోతారు, గోపీనాథ్ గారు ఎలా గెలుస్తారు అంటే ఇక్కడ మతము కులమని వీళ్ళు చెప్తున్నారు, కానీ మైనార్టీలు ఇక్కడ ఉన్న మైనార్టీలకు అందరికీ తెలుసు గోపీనాథ్ గారు చాలా అభివృద్ధి చేశారు. అందుకే కంటిన్యూగా 3 పర్యాయాలు దాదాపుగా 1,30,000 ఓట్లు మైనార్టీలు ఉన్నాయి, అయినా సరే 3 పర్యాయాలు గోపీనాథ్ గారు గెలిచారంటే తప్పకుండా గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధిని మైనార్టీ ప్రజలందరూ యాక్సెప్ట్ చేశారు కాబట్టి వారు గెలిచారు. లాస్ట్ టైం అజారుద్దీన్ గారు ఓడిపోయారు. ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చినంత మాత్రం ఆయనకు వచ్చేది ఏం లేదు. అలా అనుకుంటే లాస్ట్ టైం అజారుద్దీన్ నిలబడ్డప్పుడే గెలవలేదంటే మైనారిటీ ప్రజలు కూడా వాళ్ళని నమ్ముతలేరు అనే విషయం దీనివల్ల స్పష్టమవుతుంది. వాళ్ళు చెప్పుకోవడం తప్ప ఇక్కడ మైనారిటీలు ఎవ్వరు కూడా వారికి ఓటేయరు. 3 సార్లు గెలిపించారు గోపీనాథ్ని. తెలంగాణకి జూబ్లీహిల్స్, ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఏం అభివృద్ధి చేసిరు, మరోసారి ఓటేస్తే అభివృద్ధి వెనక్కి పోతుంది అంటున్నాడు రేవంత్. 3 సార్లు గెలవడంలోనే తెలిసిపోతుంది అభివృద్ధి ఏం చేశారనేది. ఇప్పటి కాలంలో అందరు ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, అందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒకరిని గెలిపించడమే కష్టం. ఎందుకంటే ఒకసారి గెలిపిస్తేనే అతను ఏదో చేస్తాడు. అటువంటిది రెండోసారి కాదు, మూడోసారిగా కూడా గోపీనాథ్ గారు గెలిచారంటే అది మాటలు కాదు, అభివృద్ధి చేశారు కాబట్టి గెలిపించారు. ఇప్పుడు మనం నిలబడ్డ ప్లేస్ కూడా ఒకప్పుడు రోడ్డు కూడా సరిగా లేకపోయేది. ఈ రోడ్డు కూడా మన గోపీనాథ్ గారే వేశారు. కావాలంటే ఇక్కడ చుట్టుముట్టు వాళ్ళని మీరు అడిగి తెలుసుకోవచ్చు. ఎందుకు బీఆర్ఎస్ గెలుస్తుంది, కాంగ్రెస్ ఎందుకు ఓడిపోతుంది? ఒక మాటలు ఏం చెప్తారు? ఒక మాటలో చెప్పాలంటే బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, మైనారిటీలకు గురుకులాలు పెట్టేసి మైనారిటీ పిల్లలు చదివించని చాలా లో ఇదిలో ఉంటారు కాబట్టి వాళ్ళ పిల్లలు చదివితే ఉన్నత చదువులలో డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు ఇంకేదైనా చేయొచ్చు అనే ఉద్దేశంతో గురుకులాలు పెట్టి వాళ్ళను హాస్టల్ లాగా పెట్టి చేయించారు కాబట్టి చాలామంది మైనారిటీ పిల్లలు చదువుకున్నారు, వాళ్ళు కొంచెం ఉన్నత స్థానంలో ఇప్పుడు ఉన్నారు. అలా గెలిపించవచ్చు. ఇప్పుడు 22 నెలలైంది, మైనారిటీ స్కూల్స్ తాళాలు పడుతున్నాయి. మీరు చూడవచ్చు, ఎన్ని న్యూస్లు వస్తున్నాయి. అక్కడ బిల్డింగ్ ఓనర్స్కు రెంట్ ఇయ్యక అన్ని బంద్ అవుతున్నాయి. అంటేనే వీళ్ళ పాలన ఎంత అస్తవ్యస్తంగా ఉందో తెలుసుకోవచ్చు. మంత్రులే కొట్లాడుకుంటున్నారు. అటువంటిప్పుడు వీళ్ళ పాలన ఎలా ఇదవుతుంది కాబట్టి తప్పకుండా ప్రజలు బీఆర్ఎస్ని గెలిపిస్తారు. బీఆర్ఎస్ని గెలిపిస్తేనే కాంగ్రెస్కు బుద్ధి వస్తుంది.